యూదా పత్రిక మొదటి అధ్యాయం 8వ వాక్య భాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ చదువుదాం. యూదా పత్రిక మొదటి అధ్యాయం 8వ వాక్యాన్ని బైబిల్ ఉన్నవాళ్ళు చక్కగా చూసి చదవండి. అటువలే వీరు కలలు కనుచు శరీరమును అపవిత్రపరుచుకొనుచు ప్రభుత్వమును నిరాకరించుచు మహాత్ములను దూషించుచున్నారు. చాలు. చదవబడిన వాక్య భాగంలో 4 మాటలు కనబడుతున్నాయి. ఇంచుమించు అందులో 2 విషయాలు మీకు చెప్పాను. కొంతమంది కలల ద్వారా అపవిత్రులైపోయిన వారి గురించి దేవుడు మనతో మాట్లాడాడు. నెక్స్ట్, తమ శరీరాన్ని అపవిత్రపరుచుకునే వాళ్ళ గురించి కూడా దేవుడు మనతో మాట్లాడాడు. శరీరం ఎందుకు అపవిత్రమైపోతుందో ఆ విషయాలన్నీ కూడా మీకు తెలియచేశాను. సో ఇందులో మరొక మాట ఏమిటంటే, అటువలే వీరు ప్రభుత్వాన్ని నిరాకరించుచు అనే మాటను చూస్తున్నాం. ఈరోజు మన సందేశం పేరేమిటంటే ప్రభుత్వాన్ని నిరాకరించటం. చాలామంది నేటి దినాల్లో ప్రభుత్వాన్ని నిరాకరించి మాట్లాడే వాళ్ళు ఉన్నారు. క్రైస్తవులకి దేవుడిచ్చిన గొప్ప భారం ఏమిటంటే, గొప్ప బాధ్యత ఏమిటంటే, ప్రభుత్వం పట్ల నీకొక శ్రద్ధ ఉండాలి, నీకొక బాధ్యత ఉండాలి. దేశం అంటే ఆ మట్టి కాదో మనుషులు అని చెప్పినట్లు దేశం పట్ల, రాష్ట్రం పట్ల, మండలాల పట్ల, జిల్లాల పట్ల, గ్రామాల పట్ల, వీధులు, కాలనీల పట్ల ఒక క్రైస్తవుడికి ఎప్పుడు భారము, బాధ్యత అనేది ఉండాలి. ఎందుకో తెలుసా? ప్రభుత్వాలు ఏవైనా కానివ్వండి, ప్రభుత్వం ఏ ప్రభుత్వమైనా రానివ్వండి, ఇప్పుడు ఏ ప్రభుత్వం ఉన్నా ఆ ప్రభుత్వాన్ని నియమించింది ప్రభువే కదా. ఆ విషయం మనకు అర్థమైతే ప్రభుత్వాన్ని మనం దూషించము, ప్రభుత్వాన్ని తూలనాడి మనం మాట్లాడము. కొంతమంది ఏమనుకుంటారంటే, ఈ ప్రభుత్వం అంటే మాకు ఇష్టం లేదండి, ఆ ప్రభుత్వం అంటే ఇష్టం అండి, ఈ ప్రభుత్వం అంటే ఇష్టం. నేనంటాను, ఏ ప్రభుత్వం అయినా కావచ్చు, పరిపాలించేది దేవుడు కదా. ఆ స్థానంలో వారిని కూర్చోబెట్టింది దేవుడు కదా. యేసయ్య ఇలా రాయబడి ఉంది దేవుని గురించిన మాటలు ఏమంటే, నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. దేవుడికి సర్వాధికారి అయిన దేవుడు ఆయన చేతిలో సమస్త అధికారాలు ఉన్నాయి. అందుకని ఎవరు ప్రభుత్వం మీద అధికారులై ఉన్నా నియమించింది ప్రభు. ఆయన మహారాజై పరిపాలన చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు మనుషుల్ని పరిపాలన చేయడానికి ఎవరొకరు వ్యక్తులు కావాలి కదా, ఆ వ్యక్తుల్ని దేవుడు నియమిస్తున్నాడు. కొంతమంది మీరు చూడండి, ఇశ్రాయేలీయులకి మొట్టమొదటి రాజుగా ఎవరిని నియమించాడు? సౌలు. భక్తులారా చెప్పండి, ఎవరు? సౌలుని నియమించాడు దేవుడు. గాడిదలు కాసుకునే వ్యక్తి, గాడిదలు తప్పిపోయినవని వెతుక్కుంటం కోసం వెళితే సమూయేలు ప్రవక్త, ఆ ప్రవక్తల గుంపులో సౌలు చేరినప్పుడు క్రొత్త మనసు వచ్చింది. దేవుడు సమూయేలు సౌలు కొరకు ప్రార్థన చేయగా రాజయ్యాడు. దేవుడు నియమించాడు. అంతవరకు బాగానే ఉంది. సో ఆయన సరిగ్గా లేడు కాబట్టి, అవివేకంగా ప్రవర్తించాడు కాబట్టి దేవుడు ఆప్షన్ ఉంది ఆయన చేతిలో. ఎవరినైనా కూర్చోబెడతాడు, ఎవరినైనా దించుతాడు. ఏదైనా చేయగలిగిన శక్తి ఆయనకు ఉంది కనుక సౌల్ని తీసేసి నెక్స్ట్ ప్లేస్లో దావీదుని దేవుడు నియమించాడు. కాబట్టి ప్రభుత్వాలు ఆయనవి, పరిపాలించేవాడు ఆయనకి సర్వాధికారం ఇవ్వబడింది. కాబట్టి నీ ఆత్మీయ జీవితంలో ఎప్పుడు ప్రభుత్వాల్ని, ప్రతినిధులు కావచ్చు, అధికారులు కావచ్చు, చక్కగా నువ్వు వారిని గౌరవించాలే కానీ పొరపాటును కూడా వారిని తృణీకరించకూడదు, నిరాకరించకూడదు. వారిని చక్కగా మీరు గౌరవిస్తూనే ఉండాలి. దైవ వాక్యం అలాగే చెప్తుంది. క్రైస్తవులుగా నీ బాధ్యతది. దేవుని చిత్తం లేకుండా ఏది జరగదు అనే మాట నువ్వు భావించాలి. ఆయన సింహాసనసీనుడై ఆయన అధికారం చేస్తూ ఉన్నాడు. చూడండి, కొన్ని మాటలు ప్రభుత్వాన్ని గురించి ఇంట్రడక్షన్లో చెప్తాను, ఇంకా సబ్జెక్టులోకి వెళ్ళలేదు.
ఇదంతా ఇంట్రడక్షనే. కొన్ని మాటలు మీకు చెప్తాను. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 16వ వాక్యాన్ని చూడండి. కొలస్సియన్ చాప్టర్ 1:16 చూస్తే అక్కడ ఇలా రాయబడి ఉంది, ఏలయనగా ఆకాశమందున్న భూమి యందున్న సింహాసనములైనను, ఆకాశమందున్న సింహాసనాలైన, భూమి మీద ఉన్న సింహాసనాలైన, ప్రభుత్వములైనను, ప్రధానులైనను, అధికారులైనను సర్వము ఏ టు జెడ్ సర్వము ఆయన యందే సృజించబడింది. ప్రభుత్వాలైన, సింహాసనాలైన, అధికారాలైన సృష్టించింది ఆయన. ఆయన నియమిస్తే నువ్వెందుకయ్యా దూషిస్తావు? ఆయన నియమిస్తే నువ్వెందుకయ్యా నిరాకరిస్తావు? క్రైస్తవుడిగా నీ బాధ్యత అది కాదు. దేవుడు ఎవరిని నియమిస్తే, ఓ దైవ నిర్ణయం ఇది, దేవుడు నియమించాడు, ఖచ్చితంగా వారిని మనం గౌరవించాలి. మన ప్రాంతాన్ని పరిపాలించే నాయకులు ఉన్నారు. గ్రామంలో ఉన్నావా నీవు? గ్రామానికైతే నాయకులుగా గ్రామ సర్పంచ్, ప్రెసిడెంట్ గారు ఉంటారు. వారంటే నీకు ఇష్టం లేకపోయినా గౌరవించాలి. క్రైస్తవుడు కాబట్టి నీ బాధ్యత అది. వాళ్ళని తృణీకరించకూడదు. ఎవరెవరో ఎంతోమంది పోటీ చేస్తారు ఎలక్షన్లో. దేవుడు నియమిస్తేనే ఆ వ్యక్తి ఆ అధికార స్థానంలో కూర్చునేది. గ్రామానికైతే ప్రెసిడెంట్, వార్డుకైతే వార్డు మెంబర్, మున్సిపాలిటీ అయితే కమిషనర్. తర్వాత ఇలా మనం ఆలోచిస్తే ఒక మండలానికి ఎమ్మెల్యే గారిని దేవుడు నియమిస్తాడు, ఎంపీ గారిని, తర్వాత జిల్లాకి, ఆ తర్వాత అధికారుల్ని, తర్వాత మనం ఆలోచిస్తే ఆ స్టేట్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి గారిని దేవుడు నియమిస్తాడు. ఆ తర్వాత ప్రపంచానికి అధికారులను దేవుడు నియమించాడు. తర్వాత దేశానికి ప్రధానమంత్రులను దేవుడు నియమించాడు, ఆఫీసర్స్ని, తర్వాత రాష్ట్రపతులు. దేవుడు నియమం చాలా గొప్పది. ప్రభుత్వాలన్నీ కూడా ఆయన యందే సృష్టించబడ్డాయి. ఆయన చిత్తం లేకుండా ఎవ్వరూ ఆ స్థానంలో కూర్చోలేరు. కాబట్టి ఒక క్రైస్తవుడిగా, లోకస్తులకు అనుకో అది తెలియదు. లోకంలో ఉన్నవాళ్ళంటే మేము ఈ పార్టీ అండి, మేము ఆ పార్టీ అని వాళ్ళు కేరింతలు కొడుతూ కాళ్ళు రగరేసి తిరుగుతూ ఉంటారు. వాళ్ళ గురించి మనకు అనవసరం. ఒక క్రైస్తవుడిగా నీ బాధ్యత ఏమిటంటే, ఏ ప్రభుత్వమైనా వచ్చింది రానివ్వండి, తర్వాత కూడా ప్రభుత్వాలు మారవచ్చు, వస్తాయి, దేవుని చిత్తం అది మనకు తెలియదు. అయితే మన నిర్ణయం ఏమిటంటే, దేవుని చిత్తం లేకుండా ప్రభుత్వాలు మారవు. ఆయన నియమించడం లేకుండా, ఆయన అధికారం లేకుండా సింహాసనం మీద ఎవరు కూర్చోవడానికి అధికారం లేదు. అందుకని నువ్వు వారిని నిరాకరించి, దూషించి అలా ఎప్పుడు మనం మాట్లాడకూడదు. గౌరవించాలి. కొంతమందికి వాళ్ళు అసలు సంస్కారమే లేకుండా మాట్లాడుతుంటారు. గౌరవించాలి వారిని. మనం ఖచ్చితంగా వారి పేరు పెట్టి మనం ఖచ్చితంగా గౌరవించి మాట్లాడాలి. అంతేగాని దూషించి, నిరాకరించి, నాకు ఇష్టం లేదండి అని అనటానికి మనమెవరు? నిమిత్త మాత్రులు. మనం దేవుడు నియమించాడు కనుక వారు అధికార స్థానంలో ఉన్నారు. వారిని మనం గౌరవిస్తూనే ఉండాలి. లేఖనాల్లో కొన్ని మాటలు, ఇంకా ఇంట్రడక్షన్లో కొన్ని మాటలు మీకు చెప్తాను. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 16వ వాక్యాన్ని చూడండి. దేవుడు ప్రభుత్వాన్ని గురించి ఏమని మాట్లాడుతున్నాడో సామెతలు 8:16 చూస్తే అక్కడ ఇలా రాయబడి ఉంది. చదవండి భక్తులు. 8వ అధ్యాయం 16వ వాక్యం. నా వలనే అధిపతులను, లోకంలో గనులైన న్యాయాధిపతులను ప్రభుత్వం చేస్తారు. నా వలనే, ఆ మాట టిక్ చేయి. నా వలనే. దేవుడు నియమం లేకుండా, దేవుని నిర్ణయం లేకుండా ఎవరు ఆ స్థానంలో వాళ్ళు కూర్చోలేరు. కొంతమంది ప్రజలు ఏమనుకుంటారంటే, మేము ఓట్లు వేసామండి గెలిచారండి, మేము ఓట్లు వేసామండి. అట్లా కాదు. నీ బాధ్యత అది. ఓట్లు వేయాలి కాబట్టి నువ్వు ఓటు వేసావు. దేవుడు ముందుగానే నువ్వు ఓటు వేయకముందే ఆయన నిర్ణయించాడు కనుక అధికార స్థానంలో వారిని కూర్చోబెడుతూ వచ్చారు. ప్రభుదే అంటున్నాడు, నా వలనే అధిపతులు, లోకంలో గనులైన వారిని న్యాయాధిపతులు
ప్రభుత్వం చేస్తారు అన్నాడు దేవుడు. ఇంకొక మాటలో చెప్పాలంటే దేవుడు ఆకాశమందు ఉండి సింహాసనసీనుడై ఆయనను నిర్ణయిస్తాడన్నమాట. ఎవరిని ఆయన నిర్ణయించాడు. ఆయన అధికారం ఉంది, పరలోకమందు ఆయనకు అధికారం ఉంది, భూమి మీద అధికారం ఉంది, పాతాళ లోకం మీద కూడా ఆయనకు అధికారం ఉంది. ఆయన సర్వాధికారైన దేవుడు. ఆ మధ్యకాలంలో ఎలక్షన్స్ జరిగినప్పుడు నాకు విచిత్రమైన సంగతులు చూస్తూ ఉంటాను. ఈ దేవుని బిడ్డలను కూడా కొంతమంది ఉంటారు, అందరూ అలా ఉంటారని కాదు, వాళ్ళు ఈ పార్టీ గెలుస్తుంది, ఈ ఎమ్మెల్యే గెలుస్తారు, లేదా ఈ సీఎం గారు గెలుస్తారని బెట్టింగ్ కట్టుకున్నారు. అసలు దేవుని బిడ్డలకి బెట్టింగ్తో మనకేంటి బాబు? అసలు అనవసరంగా బెట్టింగ్ కట్టుకోకూడదు, మనం పందాలు కట్టకూడదు. మనం ఎవరు వస్తే ఏమి ఆయన నిర్ణయం, వాళ్ళ గురించి మనం గౌరవంగా మాట్లాడుకోవడమే తప్ప సో నిరాకరించి దూషించడం క్రైస్తవుడికైతే తగదు. అన్యుల వలె నీవు బెట్టింగ్లు కట్టి వీళ్ళు వస్తారు వాళ్ళు వస్తారు, సో అనవసరంగా డబ్బులు వేస్ట్ చేసుకోవటం కదా. చాలామంది బెట్టింగ్లు అనవసరంగా, చాలామంది బెట్టింగ్లు కట్టి లక్షలు వాళ్ళు నిజంగా చూస్తే కుటుంబం పోషించబడటమే కష్టం. అనవసరంగా ఆ రాజకీయాల మీదకి వెళ్ళి బెట్టింగ్లు కట్టి అప్పులైపోయి, సో దేవుని బిడ్డలకి ఇవి తగవు, దేవుని బిడ్డలకైతే ఇవి తగవు. సో దేవుడు యొక్క వాక్యంలో ఏమని రాశాడు తెలుసండి? 103వ కీర్తన, ఈ యొక్క ప్రభుత్వాన్ని గురించి ఇవన్నీ ఇంట్రడక్షన్లో మీకు ఈ మాటలన్నీ చెప్తున్నాను. 103వ అధ్యాయం 19వ వాక్యం చూడండి. 103వ కీర్తన 19వ ఆకాశమందు తన సింహాసనమును స్థిరపరిచి, యెహోవా ఆకాశమందుండి ఆయన సింహాసనసీనుడై స్థిరపరిచి ఉన్నాడు. ఆయన అన్నిటి మీద రాజ్య పరిపాలన చేస్తున్నాడు. ఆ మాట చేసుకోవాలి, అన్నిటి మీద రాజ్య పరిపాలన చేస్తున్నాడు. ఆయన ఆకాశమందుండి సింహాసనాన్ని స్థిరపరిచాడంట. ఎవరిని ఎక్కడ కూర్చోబెట్టాలి ఆయన నుండి సెట్ చేశాడంట ప్రోగ్రాం అంతా. ఇప్పుడు అంటున్నాడు చూడండి, ఆయన అన్నిటి మీద రాజ్య పాలన చేస్తున్నాడు. కాబట్టి మనుషుల్ని పాలన చేయడానికి ఎవరో ఒకరు వ్యక్తి కావాలి. ఆయన నియమించాడు, అక్కడ నుండి వ్యక్తుల్ని నిర్ణయించాడు. ఆకాశమందు సింహాసనసీనుడే స్థిరపరిచి ఆయన రాజ్యపాలన చేస్తున్నాడని రాయబడి ఉంది. కాబట్టి ఈ భూమి మీద ఆయనకి అధికారం ఉంది, పరలోకంలో అధికారం ఉంది, పాతాళ లోకం మీద కూడా ఆయనకి అధికారం ఉంది. దేవుని బిడ్డలు ఈ విషయాన్ని గుర్తించి ఎప్పటికీ ఎన్నటికీ ప్రభుత్వాల్ని గౌరవించుతూనే ఉండండి. అంతేగాని ప్రభుత్వాల్ని కానీ, దేశ నాయకుల్ని కానీ, అధికారులను కానీ నిరాకరించొద్దు. కొంతమంది స్టేటస్లు పెట్టుకుంటూ ఉంటారు, సో అవి నీకు మంచిది కాదు. అనవసరంగా వాళ్ళని దూషించొద్దు, తృణీకరించొద్దు. సో దేవుడు నియమించాడు కనుక ఆ స్థానంలో వారు ఉన్నారని గౌరవించంతే. అయితే క్రైస్తవుడిగా నీ ఆత్మీయ జీవితంలో ఇక్కడ యోధా ఆ పత్రిక రాసిన ఉద్దేశాలు ఏమిటంటే, కొందరు ప్రభుత్వాల్ని నిరాకరిస్తున్నారు, తృణీకరిస్తున్నారు, దూషిస్తున్నారు. అయితే మనము ప్రభుత్వాన్ని తృణీకరించకుండా, ప్రభుత్వాన్ని నిరాకరించకుండా మరేం చేయాలి? ఇది నా ప్రశ్న. సబ్జెక్టులకు వెళుతున్నాను. ప్రభుత్వాన్ని నిరాకరించకుండా మనం ఏం చేయాలి? ఒక్క ముచ్చటగా 3 మాటలు చెప్తాను, శ్రద్ధగా మీరు వినండి. పరిశుద్ధాత్ముడు ఈ వాక్యం ద్వారా మీలో ఆత్మకార్యము జరిగించునుగాక. ప్రభుత్వాన్ని నిరాకరించకుండా మనం ఏం చేయాలి మరి? చదువుదాం. మొదటి మాట, రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 1-2 వాక్యాలు చదవగా విందాం. ప్రతివాడు పై అధికారులకు లోబడి. రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 1-2 వాక్యాలు. ప్రతివాడు పై అధికారానికి లోబడాలి. ఎలా అంటే, ఎందుకంటే దేవుని వలన కలిగిన తప్ప మరి ఏ అధికారము లేదు. ఉన్న అధికారులన్నీ కూడా దేవుని వల్లనే నియమించబడ్డారు. బ్రదర్,
కాబట్టి అధికారమును ఎదిరించువాడు దేవుని నియమాన్ని ఎదిరిస్తున్నాడు. ఆలోచించండి, ఇక్కడ మనం చేయవలసిన పని ఏమిటంటే అధికారానికి లోబడాలి. ఒక క్రైస్తవుడిగా నీవు ప్రభుత్వాన్ని నిరాకరించకూడదు. మరి ఏం చేయాలి? ఆ అధికారానికి లోబడాలి, ఆ ప్రభుత్వానికి మనం లోబడాలి. దేవుడు నియమించాడు, దేవుని వలనే అధికారాలు ఉన్నాయి, దేవుని వలనే ప్రభుత్వం నియమించబడ్డ, దేవుని వలనే సింహాసనాలు స్థిరపరిచేది ఆయన. అయితే ఒక దేవుని బిడ్డగా నువ్వు చేయవలసింది ఏమిటంటే ఖచ్చితంగా ఆ అధికారానికి లోబడుతూనే ఉండాలి. పరిశుద్ధాత్ముడు మీలో ఈ ఆత్మకార్యం చేయాలని ఒక దైవజనుడిగా నేను కోరుకుంటున్నా. అధికారాన్ని ఎదిరించకూడదట. క్రైస్తవులకి, దేవుని బిడ్డలకి ఎప్పుడు లోబడటం రావాలండి. లోబడటంలోనే ఎన్నో దీవెనలు ఉన్నాయి కదా. మనం అలా చేయం, ఎదిరిస్తూ ఉంటాం. అలా చేయకూడదండి, లోబడుతూనే ఉండాలి, నీకు ఇష్టమున్నా లేకపోయినా. సో దేవుని బిడ్డలు ఎప్పుడు లోబడుతూనే ఉండాలి. ఆ అధికారానికి మనం లోబడి గౌరవించాలి. పరిశుద్ధ లేఖనాల్లో కొన్ని సందర్భాలు మీకు చెప్తాను. మీరు అనుకోవచ్చు, ఏమనుకుంటారంటే కొంతమంది క్రైస్తవ బిడ్డల యొక్క ఆలోచనలు ఇలా ఉంటాయి. దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళైతే బాగుంటుంది కదండి. ఓకే, నీకు బాగుంటుంది. దేవుడు అన్యుల ద్వారా కూడా ఆయన కార్యాలు చేయటానికి సమర్థుడే. కోరేషు రాజు ఉన్నాడు. సో ఆయన ద్వారా మందిరం కట్టించలేదా? కట్టించాడు కదా. సో దేవుడు ఎవరినైనా వాడుకుంటాడు, ఏదైనా చేస్తాడు. నువ్వు చేయవలసింది ఏమిటంటే ఆ ప్రభుత్వానికి లోబడే, ఆయన దేవుని అధికారం అది, ఆయన నియమించాడు కనుక ఎదిరించక లోబడే ఉండాలి. సో కొన్ని సందర్భాలు మీకు అర్థవంతంగా చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ఫర్ ఎగ్జాంపుల్, నెబుకద్నెజరు. చెప్పండి ఒకసారి, ఆయన పేరు చెప్పండి. భక్తులారా, శిష్యులారా మాట్లాడండి. నెబుకద్నెజరు రాజు, బబులోనికి రాజు. ఆయన నెబుకద్నెజరు బబులోని రాజు. ఇప్పుడు అన్యుడే కదా నెబుకద్నెజరు, బబులోను రాజు. ఆయన పరిపాలన మనం చూస్తే ఆలోచిస్తాం. మనం దేవుని లేఖనాల్లో మనం చదువుకుంటూ వెళితే నెబుకద్నెజరు రాజు ఏమని మాట్లాడతాడో తెలుసా? నా అధికారము, నా రాజ్యము, ఇది నాది, ఇది నాది. ఓ విర్రవీగుతూ మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు నియమించింది ఆయన కదా, అసలు అది మరిచి నాది, నా రాజ్యము, నాది. అస్సలు ఎట్లా మాట్లాడతాడంటే అట్లా మాట్లాడతాడు నెబుకద్నెజరు రాజు. వాస్తవంగా యెరూషలేము నుంచి కొంతమందిని బానిసలుగా తీసుకొచ్చాడు నెబుకద్నెజరు రాజు. ఇలాగ నాది నాది అని మాట్లాడుతూ ఉంటుంటే దేవుడు, ఆయన పైన ఉన్నవాడు ఆయన కదండి, నియమించింది ఆయన కదండి, ఎలాగైనా సరే బుద్ధి చెప్పాలని నెబుకద్నెజరు రాజుతో ప్రభు ఇలా మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు తెలుసా? ఈ నెబుకద్నెజరుకి ఎలాగైనా బుద్ధి రావాలి అనని పశువులు తినే గడ్డి మేయించాడండి. ఒక రాజు, అరే బాబా, మనకి ఈ పక్కన గ్రౌండ్లో గడ్డి ఉంటుంది కదా, గడ్డిది గేదెలు మేస్తూ ఉంటాయి కదా, అంతేనా? ఇప్పుడు రాజుగారు వచ్చి ఇక్కడ గడ్డి మేస్తుంటే ఎట్లా ఉంటుంది అసలు సిచ్యువేషన్? ఒకసారి ఊహించుకోండి. ఒకసారి ఆ ఇమేజ్లోకి రండి. ఒక ప్రభుత్వాన్ని పరిపాలించే ఎవరైనా రాజు వచ్చి పక్కన పచ్చగడ్డి ఉంది, బాగా పశువులు తినే గడ్డి, గేదెలు మేయవలసిన గడ్డి, రాజుగారు గడ్డి మేస్తూ ఉంటుంటే ఒకసారి ఆ ఇమేజ్ ఊహించుకోండి. అసలు అది దేవుడు నియమిస్తాడు. వాళ్ళు సరిగ్గా లేకపోతే గడ్డైనా మేపిస్తాడు వాళ్ళ చేత. వాక్య ఆధారాలు అవి. చూడండి, లేఖనాల్లో చూడండి, పరిశుద్ధ గ్రంథంలో దానియేలు పుస్తకం 4వ అధ్యాయం 31, 32 వాక్యాలు చూద్దాం.
దానియేలు పుస్తకం 4వ అధ్యాయం 31, 32. రాజు నోట ఈ మాట ఉండగా ఆకాశం నుండి ఒక శబ్దం వచ్చెను. ఆకాశం నుండి ఒక శబ్దం వచ్చింది. ఏదనగా ఏంటంటే, రాజైన నెబుకద్నెజర్, ఇదే నీకు ప్రకటన, ఇదే నీకు వార్నింగ్. హలో, ఇదే నీకు వార్నింగ్. రాజ్యము నీ యొద్ద నుండి తొలగిపోవును. తమ యొద్ద నుండి మనుషులు నేను తరిమేదరు. మనుషులు తరిమేస్తున్నారండి రాజుగారు. నేను ఏటండి బాబా, రాళ్ళు ఇచ్చిన కొట్టేసినట్టుంది కదండి. నీవు అడవి జంతువుల మధ్య నివాసం చేయొచ్చు. అడవిల మధ్యలో ఈ నివాసం చేయటం రాజుగారు. పశువుల వల్ల గడ్డి పశువుల వల్ల గడ్డి మేస్తున్నాడండి. చదవక్క. సర్వోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యం పైన అధికారి అయి ఉండి, మానవుల రాజ్యం పైన ఆయన అధికారి అయి ఉండి, ఎవరికి దాన్ని ఎవరికి దానిని ఇవ్వాలని నిశ్చయించాడో వానికి అనుగ్రహించునని వాడికే ఇస్తాడు. గడ్డి మేపించాడండి. తేడా వస్తే ఆయన ఏదైనా చేస్తూ ఉంటాడు. అందుకని మనం లోబడుతూనే ఉండాలి. దేవుడు నీకు ఒక అధికార స్థానం ఇచ్చాడనుకో, ప్రభుత్వాల గురించే మాట్లాడుకోకుండా నీకు ఇచ్చిన స్థానాన్ని గురించి కూడా మాట్లాడతాను. దేవుడు ఒక స్కూల్లో టీచర్గా నీకు ఒక స్థానం ఇచ్చాడు. దేవుడు స్కూల్ టీచర్, నీవు గవర్నమెంట్ టీచర్, చక్కగా పిల్లలకి పాఠాలు చెప్పాలి. ఒకవేళ ప్రైవేట్ స్కూల్ టీచర్, పిల్లలకి పాఠాలు చెప్పాలి. కానీ పిల్లలకి పాఠాలు చెప్పకుండా కాలక్షేపం చేస్తూ టైం వేస్ట్ చేసుకుంటూ ఉంటే చూస్తాడు దేవుడు. సో ఇచ్చిన ఆయన జాగ్రత్తగా తీసుకుంటాడు. ఆయనకేమీ కొత్త కాదు ఇది. రాజుల్నే గడ్డి తినిపించాడంటే మనం ఎంతటోళ్ళు అండి. మందిర బాధ్యతలు దేవుడు నీకు అప్పగిస్తూ ఉంటాడు. ఒక పరిచర్య, ఒక సండే స్కూల్ టీచర్గా ఒక బాధ్యత దేవుడు ఇస్తాడు నీకు. ఆయన ఇచ్చిన ఆ అధికారాన్ని నువ్వు కాపాడుకోవాలి. ఇంకొకరికి ఇస్తాడు. లేకపోతే సేవా పరిచర్య కూడా దేవుడు అప్పగించినప్పుడు చాలా బాధ్యతగా చక్కగా నీ పరిధిలో నువ్వు కష్టపడుతూ చేసుకుంటూ పోతే దేవుడు నిన్ను ఉన్నత స్థానంలోనే తీసుకెళ్తూ ఉంటాడు. అలా కాకుండా ఎదిరించి, దూషించి, తిరగబడి, గర్వించి నాది అనాది అంటే దేవుడు గడ్డి మేపిస్తూ ఉంటాడు. ఆత్మీయులైన వారు ఈ విషయాన్ని గమనించాలి. దేవుడు ఆయన ఇచ్చిన అధికారానికి ఎప్పుడు మనం లోబడుతూనే ఉండాలి. సరే, నెబుకద్నెజర్ సంగతి ప్రక్కన పెట్టండి. తర్వాత బెల్షాజర్ వచ్చాడు. ఏ సాజర్? కప్పు సాజర్ కాదురా బాబా, బెల్షాజర్ వచ్చాడు. బాగానే ఉంది. దేవుని మందిరంలో వస్తువులు కదండి, అవి దేవుని మందిరం. యెరూషలేము దేవాలయంలో పవిత్రమైన మందిరం ఉంది. ఆ మందిరంలో వస్తువులు, మందిరంలో ఎన్ని వస్తువులు ఉంటాయండి. నేను అందుకే ఇది దేవుని మందిరమే తప్ప వేరొకటి కాదు. మందిరంలో ప్రతి వస్తువు చాలా జాగ్రత్త కాపాడుకోవాలి. మైక్ అయినా, వైర్ అయినా, దాన్ని ఏమంటారు, జాయ్ అయినా, జాక్లైనా, సౌండ్ సిస్టమ్ అయినా, మిక్సర్ అయినా, లైట్లైనా, ప్రతిదీ వస్తువు దేవుడు మనకిచ్చాడు కనుక చాలా భద్రంగా కాపాడుకోవాలి. యాంప్లిఫైర్స్ అయినా, కీబోర్డ్ అయినా, స్టేజ్ మానిటర్, వస్తువులు దేవుడిచ్చిన వస్తువులు. ఆ ఒక్క వస్తువు మన చేతికి రావడానికి ఎంతో ప్రయాసం ఉంది. దాని వెనుక భద్రంగా కాపాడుకోవాలి. ఇప్పుడు దేవుని మందిరంలో ఉన్న వస్తువుల్ని బెల్షాజర్ ఏం చేశాడు తెలుసా? అపవిత్రపరిచాడు. దేవుని మందిరంలో ఉన్న వస్తువుల్ని ఓ మాటలో చెప్పాలంటే బ్రాందీ తాగే ఆ అనుభవం దేవుని మందిరంలో ఉన్న వస్తువుల్లో పోసుకుని తాగుతూ ఉన్నాడు. గ్లాసులో పోసుకుని తాగుతూ ఉన్నాడు. చూశాడు దేవుడు అంతే. అరే, నీకు రాజు స్థానంలో కూర్చోబెట్టి నువ్వేంటి ఇట్లా ప్రవర్తిస్తున్నావు అని ఆ రాత్రి ఒక చెయ్యి అలాగ వచ్చి గోడ మీద రాసేసిపోయింది. మెనే టెకెల్ ఒఫారిస్. దేవుడు నీ రాజ్యాన్ని చూశాడు, తూచాడు. కొంచెం తక్కువ వాడిగా కనబడ్డావు. వెంటనే ఆ రాత్రి బెల్షాజర్ అవుట్. ఇక అవకాశం లేదు, ఇంకా ఛాన్సే లేదు. ఈరోజు మీరు ఆలోచించండి.
దేవుడు అధికారానికి లోబడాలి, వాళ్ళు మనం కూడా లోబడాలి. అలా ఉంటేనే ఆశీర్వాదకరంగా ఉంటుంది. చూద్దాం బెల్షాజర్ గురించి కూడా. అదే దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 20వ వచనం 30వ వచనం కలిపి చదువుదామా? అయితే అతడు మనసులో అతిశయించి బలాత్కారం చేయుటకు అతని హృదయమును కఠినం చేసుకొనగా, ఓకే, దేవుడు అతని ప్రభుత్వం అతని యొద్ద నుండి తీసివేసి, దేవుడే అతని ప్రభుత్వాన్ని అతని యొద్ద నుంచి తీసేసాడట. ఆ రాత్రి అందే కల్దీల రాజుకు బెల్షాజరు హతుడయ్యాను. ఆ రాత్రే హతుడైపోయాడు. చూసారా, దేవుడి చేతిలో ఉంది ప్రభుత్వం. ప్రభుత్వానికి మనం లోబడుతూనే ఉండాలి, ఆయన నియమించాడు కానీ. అంతేగాని అతిశయించి విచ్చలవిడిగా ప్రవర్తించి ఉంటే, ఇదిగో బెల్షాజర్నే దేవుడు తూచాడు కదా. మన జీవితానికి కూడా ఆయన దగ్గర తక్కిడి కూడా ఉంది. ఆయన చేతిలో త్రాసు ఉన్నది అంటాడు భక్తుడు. మన భక్తిని కూడా ఆయన తోస్తాడు. చాలా యథార్థంగా దేవునికి ఎప్పుడు లోబడుతూనే ఉండాలి. కొంచెం అతిశయం కూడా మనలోకి రాకూడదు. దేవుడు నాకు ఇచ్చాడు, ఇస్తే దాన్ని బట్టి నువ్వు స్తుతించాలి ప్రభుని. ప్రభా, ఇచ్చిన ఈ స్థితి కొరకు స్తోత్రం. భక్తులు పాడారు కదా, నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు. మనకిచ్చిన స్థితిలోనే సంతృప్తిగా ఉండడానికి ఇష్టపడాలి. అంతేగాని అతిశయించి ఇలాగా బెల్షాజర్ లాగా, నెబుకద్నెజర్ రాజుల్లాగా ఇలాంటి స్థితి మనకి రాకూడదు. అందుకని ప్రభుత్వాన్ని గురించి కూడా ఒక పాఠం నేర్పిస్తూ ఈ మాటలు ప్రభు మనకి చెప్తా ఉన్నాడు. ప్రభుత్వం గురించి ఒక మాట చదివిస్తాను. యెషయా గ్రంథం 32వ అధ్యాయం 1వ వాక్యం చూడండి. ఆలకించండి, రాజు నీతిని బట్టి రాజ్యము చేస్తాడు. అధికారులు న్యాయాన్ని బట్టే ఏలాలి. నీతిని బట్టి రాజ్యపాలన జరగాలి, న్యాయాన్ని బట్టి అధికారం చేయాలి. ఈరోజు మీరు ఆలోచించాలి, ప్రభుత్వాలకి ఎప్పుడు లోబడుతూ న్యాయాన్ని బట్టి నీతిని బట్టి పరిపాలన చేసుకునేటట్లుగా దేవుడు ప్రభుత్వ అధికారులందరికీ అట్టి కృపా జ్ఞానాన్ని అనుగ్రహించునుగాక. యేసు నామములో అధికారంలో ఉన్న వారందరూ కూడా నీతిని బట్టి న్యాయాన్ని బట్టి వాళ్ళు ఏలుబడి చేయటానికి, పరిపాలన చేయటానికి దేవుడే విశేషమైన కృప వారికి అనుగ్రహించునుగాక. చేయటానికి సమర్థుడే ప్రభు, చేయగలిగిన సమర్థుడే, ఆశ్చర్యకరుడు. ఆయన అధికారానికి మనం ఎప్పుడు లోబడుతూనే ఉండాలి. ఈరోజు మీ ఆత్మీయ జీవితాన్ని అన్వయించుకోండి. వాక్యపు వెలుగులో ప్రభుత్వాన్ని నిరాకరించే స్థితిలో ఉండకండి. లోబడే ఉండడానికి మనం ఇష్టపడదాం. అలాగే వారు ఆ స్థానంలో ఉండి కూడా దైవ కార్యాలు చేయటానికి దేవుడు వారిని వాడుకోవాలని సేవకుడిగా నేను ఆశపడుతున్నాను. అట్టి కార్యాలు ప్రభు జరిగించాలి, దైవ నిర్ణయం జరగాలి. పరిశుద్ధాత్ముడు ఆ క్రియలు ప్రారంభిస్తాడు, ఖచ్చితంగా ప్రారంభిస్తాడు. వాక్యం ఏమంటుందంటే, వాని క్రియల చొప్పున నేను వానికి జీతం ఇస్తాను అన్నాడు దేవుడు. వాళ్ళకి ఆ స్థానంలో ఆ కార్యాలు ప్రభు చేస్తాడు. అయితే కొంతమందికి అవినీతికి పాల్పడిపోతూ ఉంటారు. ప్రతి దాంట్లో అవినీతి వైపుకి వెళ్ళిపోతూ ఉంటారు. వెళ్ళిపోతే అక్కడ బైబిలే చెప్తుంది కదా, నీతిని బట్టే పాలన జరగాలి. అవినీతికి పాల్పడుతూ ఉంటుంటే ప్రభు ఇచ్చింది ఆయన కాబట్టి ఆయన ఏదైనా చేయటానికి సమర్థత ఆయనకుంది. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. వాళ్ళ దేవుణ్ణి నమ్మినా నమ్మకపోయినా వాస్తవం ఏమిటంటే, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. వాళ్ళలో ఉన్న ప్రాణం దేవుడిచ్చిన ఒక గొప్ప దివ్యమైన ప్రణాళికది. ఖచ్చితంగా ఏ స్థితిలో ఉన్నవారు ప్రభు దగ్గరికి వస్తారు. మనం కోరుకుందాం. ఓకే, సెకండ్ వన్, రెండో మాట కూడా చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ప్రభుత్వాన్ని నిరాకరించకుండా మరి మనం ఏం చేయాలి ఆలోచిద్దాం. తిమోతికి రాసిన 2వ పత్రిక, అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం
1-2 వాక్యాలు చదువుదాం. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 1-2. మొదటి పత్రిక అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1-2 వాక్యాలు. మనము సంపూర్ణమైన భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖంగాను ఉండు నిమిత్తం అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకు రాజుల కొరకు అధికారుల కొరకు విజ్ఞాపనలు ప్రార్థనలు యాచనలు కృతజ్ఞతాస్తుతులు చేయాలని ప్రతిమాటలేదట, హెచ్చరిస్తున్నాను అంటున్నాడు పౌలు. సో రెండవది, ప్రభుత్వాన్ని నిరాకరించకుండా మనం చేయవలసిన పని ఏమిటంటే ప్రభుత్వ అధికారుల కొరకు ప్రార్థన చేయాలి. ఫస్ట్ వన్, ప్రభుత్వ అధికారానికి లోబడాలి. సెకండ్ వన్, ఆ ప్రభుత్వ అధికారుల కొరకు ప్రార్థన చేయాలి. క్రైస్తవుడు బాధ్యత ఇది. ప్రేయర్ చేయాలి. నువ్వు దేవుడు వాళ్ళని ఆ స్థానంలో కూర్చోబెట్టారు కాబట్టి ప్రభువా వాళ్ళకి దైవ జ్ఞానం ఇవ్వండి. అధికారుల కొరకు, ప్రతినిధుల కోసం, మనుషులందరి కొరకు, రాజుల కొరకే ప్రార్థన చేయండి, విజ్ఞాపనలు చేయండి, యాచనలు చేయండి. సంగమా అని దైవజనుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. సంఘం ఎప్పుడు కూడా అధికారుల కొరకు, రాజుల కొరకు, పరిపాలన కొరకు ఎప్పుడు మనం ప్రార్థన చేస్తూనే ఉండాలి. ఎందుకంటే మన దేశ పరిస్థితులు మనకు తెలుసు కదండి. దేశంలో జరుగుతున్న సంఘటనలు మన కన్నులతో చూస్తూ ఉన్నాం కదా, టీవీలో చూస్తూ ఉన్నాం, యూట్యూబ్ ఆన్ చేస్తే న్యూస్లు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు అంత ఎక్కడ ఈ ప్రపంచంలో ఢిల్లీలో ఏం జరిగినా, గలీలో ఏం జరిగినా అన్నీ న్యూస్లో వచ్చేస్తూ ఉన్నాయి. ఇప్పుడు న్యూస్ ఛానల్స్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు ఏదో యాప్లు కూడా వచ్చేసినాయి కదా, వేటు న్యూసా, చాలా యాప్లు ఉన్నాయి. అసలు ఏం జరుగుతుందో మొత్తం అంతా ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది వాళ్ళకి. అందుకని దేవుని బిడలుగా నువ్వు చేయవలసింది ఏమిటంటే నిరాకరించొద్దు. నీ వంతుగా నువ్వు వాళ్ళ కొరకు ప్రార్థన చేయి. దేశ నాయకుల కొరకు ఖచ్చితంగా ప్రార్థన చేయాలి. దేవుడే చెప్పినాడు, దేశానికి ఉన్న ఆ యొక్క ఆధారాలన్నీ కదిలిపోతున్నాయి ప్రస్తుతం. ఒకప్పుడు దేశ పరిస్థితులు వేరు, ఇప్పుడు ప్రజెంట్ మనం చూస్తున్న సిచ్యువేషన్స్ వేరు. ఒకవేళ నిజంగా నువ్వు నిజమైన క్రైస్తవుడైతే, దేశం మీద నీకు ప్రేమ ఉంటే, ఆగస్టు 15 ఒక్కరోజే కాదు, జనవరి 26 ఒక్కరోజే కాదు, ప్రతిరోజు దేశం కొరకు ప్రార్థన చేస్తూనే ఉండాలి. కొన్ని సందర్భాలు మీకు దేశం యొక్క పరిస్థితులు ఎలా ఉంటున్నాయి అంటానికి మీకు ఒక సందర్భాలు చెప్తాను. దేశంలో ఘోరమైన కార్యాలు జరుగుతున్నాయి. దేశంలో పేదరికం విలయతాండవం చేస్తూ ఉంది. దేశంలో ఒక మాటలో చెప్పాలంటే ఉగ్రత దేశం మీద విలయతాండవం చేస్తూ ఉంది. దేశానికి ఉన్న ఆధారాలన్నీ కదిలిపోతూ ఉన్నాయి. అందుకోసం ప్రభుత్వాల కోసం, ప్రతినిధుల కోసం క్రైస్తవుడిగా నిరాకరించడం కాదు, నీ వంతుగా నీవు ప్రేయర్ చేస్తే, ప్రార్థన చేస్తే, ప్రార్థన ఎలాంటి పరిస్థితులైనా కూడా మార్చేస్తుంది. అదే కదా ప్రభు చెప్పాడు. చూడండి, దినవృత్తాంతాల 2వ పుస్తకం 7వ అధ్యాయం 14వ వాక్య భాగాన్ని చూస్తే, నా జనులు తమను తాము తగ్గించుకుని తమ చెడు మార్గాలు విడిచిపెట్టి, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకుని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గాలు విడిచిపెడితే ఆకాశమందుండి నేను వారి ప్రార్థనలు విని వారి పాపాలు క్షమించి వారి దేశాన్ని స్వస్థపరుస్తా. ఆకాశమందుండి వారి ప్రార్థనలు, నువ్వు అసలు ప్రార్థన చేయకపోతే ఎక్కడ కార్యాలు జరుగుతాయి? క్రైస్తవుడు బాధ్యత ఇది. మా ఎమ్మెల్యే గారు సరిగ్గా పాలన చేయట్లేదండి, వాళ్ళు సరిగ్గా పరిపాలన చేయట్లేదండి, ఎవరెవరు అలా వద్దు. నువ్వు చేయవలసింది ఏంటంటే, నీకు రాజకీయాలు పిచ్చి ఉండకూడదు. దేశం పరిపాలన మీద గౌరవం ఉండి వాళ్ళ గురించి ప్రార్థన చేయాలి. కొంతమంది ఉండేవాళ్ళు 4 ఇంట్లో, వాళ్ళ నాన్న పార్టీ, తమ్ముడా
వాళ్ళ అమ్మో పార్టీ, వాళ్ళ కొడుకో పార్టీ, వాళ్ళ పిల్లలో పార్టీ. 4 జెండాలు ఉంటాయి వాళ్ళ ఇంట్లో. ఇండియా జెండా ఉండదు, ఈ పార్టీల జెండాలు మాత్రం ఉంటాయి. నేనంటాను, ఒక క్రైస్తవుడికి ఇది కాదు. వారి ప్రార్థన విని స్వస్థపరుస్తా. నా జనులు వాళ్ళు తగ్గించుకుని, ప్రభా నువ్వు ఇచ్చిన ప్రభుత్వం కొరకు స్తోత్రమయ్యా, ముఖ్యమంత్రి గారి కొరకు స్తోత్రమయ్యా, ప్రధానమంత్రి గారి కొరకు స్తోత్రాలయ్యా, దేశ నాయకుల కొరకు, రాష్ట్ర పరిపాలకుల కొరకు, ప్రతినిధుల కోసం, అధికారుల కోసం ఖచ్చితంగా నువ్వు చేసే ప్రార్థన దేశంలో గొప్ప కార్యాలు చేసేటట్లుగా ప్రభు చేస్తాడు. కొన్ని సందర్భాలు బైబిల్లోంచి మీకు చెప్తాను. ఒక మాట చదివిస్తాను, మీరు చదివితే బాగుంటుంది. యెహెజ్కేలు ప్రవచన గ్రంథం 22:30. యెహెజ్కేలు ప్రవచన గ్రంథం 22వ అధ్యాయం 30వ వాక్యం చూస్తే ప్రవక్త యెహెజ్కేలు ఇలా చెప్తున్నాడు, నేను దేశాన్ని పాడు చేయకుండా ఉండునట్లు ప్రాకారమును దిట్టపరచుటకు. యెహెజ్కేలు 22:30. నేను దేశాన్ని పాడు చేయకుండా ఉండునట్లు ప్రాకారాల్ని దిట్టపరచడానికి బద్దలైన సందుల్లో నిలుచుటకు తగినవాడు ఎవడని నేను ఎంత విచారించిన ఒక్కడు కనబడలేదు. నేను దేశాన్ని పాడు చేయకుండా ఉండునట్లు. నిజమే, దేశంలో ఎన్నో భయంకరమైన సంఘటనలు, దేశంలో ప్రతికూలమైన పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. అత్యాచారాలు, రకరకాల ఉద్రేక భావాలు, భయంకరమైన సంఘటనలు చూస్తూ ఉన్నాం. ఇలాంటి పరిస్థితుల్లో దేశం పాడవకుండగా బద్దలైన సందులో నిలబడేవాడిని నాకు ఎంత వెతికినా కనబడలేదు అంటున్నాడు ప్రభు. ఇప్పుడు బద్దలైన సందు అంటే చెప్తాను, సంఘంలో విశ్వాసులు ఎలా ఉంటారో తెలుసా? అన్నిట్లో మేమే అని కనబడాలనుకుంటారు వాళ్ళు. మేమే అన్నట్టుగా ఉండాలనుకుంటారు వాళ్ళు. దేవుడు ఏమంటున్నాడు తెలుసా? అందరికీ కనబడాలని కాదు, బద్దలైన సందులోనూ ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఈ గోడ ఉంది. ఈ గోడ, హలో మీరు వినాలి, మీకే ఈ చక్కని పాఠం ఇది. గోడ ఉంది, గోడ ప్లాస్టింగ్ చేసాం. మొత్తం ముందు ఇటుక తొక్క చక్కగా కట్టి ఆ తర్వాత ప్లాస్టింగ్ చేసాం. ప్లాస్టింగ్ అయిన తర్వాత ఈ గోడకి పెయింటింగ్ వేయాలి. పుట్టింగ్ అంటారు కదా, పుట్టింగ్ అయినది, హలో పుట్టింగ్ అయినా, దాన్ని ఆల్టెక్ అంటారు కదా. ఆల్టెక్ పెట్టేటప్పుడు సో వాల్ కేరు ఆల్టెక్ ఇదంతా చేసేటప్పుడు ఆల్రెడీ ఇది సిమెంట్ గోడ ప్లాస్టింగ్ అయ్యి ఉంది. కొన్ని గోడలు బీటలు గీసేస్తూ ఉంటాయి, చూస్తారు మీరు, చాలా కట్టుబడులు చూస్తూ ఉంటాయి, కొన్ని ఇళ్ళు చూస్తుంటే బీటలు గీసేస్తూ ఉంటాయి. ఇప్పుడు బద్దలైన సందు అంటే ఆ బీటలు గీసేసిన ఆ ప్లేస్లో ఉండి నువ్వు ప్రార్థన చేసుకుని ఆ అనుభవం అంట. ఆ లోపల ఉండటానికి ఎవరు ఇష్టపడరు. ఆ బద్దలైపోయిన ఆ బీటలు గీసేసిన దాన్ని కనపడకుండా ఏం చేస్తాడు తెలుసా? మక్కు పెట్టేస్తాడు. అవునా తమ్ముడా? పెయింటర్స్ తెలుసు, మక్కు పెట్టేసి వాల్ కేర్ పెట్టేసి అంతా చేసిన తర్వాత మళ్ళా బ్లేడ్ తీసుకుని దానికి రుద్ది చేసేసి మొత్తం అంతా నీట్గా క్లీన్ చేసేసి మళ్ళీ ప్రైమర్ వేసి మరలా పైన పెయింటింగ్ వేస్తాడు. ముందు 2 కోటింగ్లు పడ్డది, తర్వాత బ్రష్ కొట్టాడు, ఆ తర్వాత మళ్ళీ ప్రైమర్ వేసాడు, దానిపైన పెయింట్ వేసాడు. ఇప్పుడు మనకు కనబడేది ఏంటి? మనకు కనిపించేది ఏంటి? పెయింటింగ్ కనబడుతుంది, లోపల బీట గీసేసింది కనబడుతుందా? ఆ బీట గీసేసింది కవర్ చేయడానికి మక్కు ఉంది లోపల, అది ఎవరికి కనబడదు. క్రైస్తవుడు ఎట్టుండాలంటే బద్దలైన సందులో నిలబడాలి. అహరోను చూడు, తెగులు దేశం మీద విపరీతంగా, దేశంలో తెగులు ఉంది. సచ్చినోళ్ళకి బ్రతికినోళ్ళకి మధ్యలో ధూపార్తిని చేతపట్టుకుని ధూపం వేసినప్పుడు తెగులు ఆగిపోయింది. యేసునామములో చప్పట్లు కొడుతూ సరే ఏసైకి మహిమ చెల్లిద్దాం. అలాంటి వాళ్ళు కావాలి ప్రభువుకి.
నీ ప్రాంతంలో ఎంతోమంది నశించిపోతున్నారు కదా. దేశంలో పాడైపోతున్న సంఘటనలు, చిన్న పిల్లల మీద అత్యాచారాలు జరిగిపోతున్నాయి. చిన్న పిల్లలు డ్రింకింగ్స్కి హ్యాబిట్కి అలవాటు పడిపోతున్నారు, త్రాగుడికి అలవాటు అయిపోతున్నారు, సిగరెట్కి బానిసలు అయిపోతున్నారు, గుట్కాలకి బానిసలు అయిపోతున్నారు, ఆ తర్వాత జరదాకిల్లి అని, ఆ తర్వాత మత్తు పదార్థాలకి బానిసలు అయిపోతున్నారు, డ్రగ్స్ ఎడిట్ అయిపోతున్నారు, చాలామంది సెల్ ఫోన్కి ఎడిట్ అయిపోతుంది. ఇలా పాడైపోతున్న ప్రజలు రక్షించబడాలని ఆ బద్దలైన సందులు నిలబడే వాళ్ళు కావాలంట దేవుడికి. క్రైస్తవుడిగా దేశం గురించి నువ్వు దూషించకూడదు. తప్పకుండా ప్రభుత్వ అధికారుల కొరకు ప్రభా ప్రార్థన చేయాలి. మణిపూర్ స్టేట్ ఎంత దారుణమైన సంఘటనలు జరిగినవి. పట్టించుకునే నాదుడు లేడు. ప్రార్థించాలి. దేవుడు ఖచ్చితంగా మనోనేత్రాలు వెలిగిస్తాడు. అతల్య అనే ఒక స్త్రీ ఉంది, పరిపాలన చేసిన ఆమె కూడా. దేశంలో సంతోషం అనేది లేదంట. ఎందుకంటే అంత దుర్మార్గంగా ప్రవర్తించింది ఆమె. అంతే, అతల్య చనిపోయిన తర్వాత దేశం నెమ్మదిగా ఉన్నట్టుగా లేఖనాల్లో మనం చూస్తాం. ఈరోజు ఆత్మీయులైన మీరు మనం ప్రార్థన చేయాలి. ప్రభా, ఈ అరాచకాలు, అన్యాయాలు, అక్రమం అన్నీ ఆపి నీ కార్యములు నువ్వు జరిగించు. సరైన నాయకత్వపు అనుభవాల్లో ప్రజలు గుర్తించినట్లుగా చేయి ప్రభా అని అడగాలి. క్రైస్తవుడు భారం అది. మోషేని గమనిద్దాం ఒకసారి. మోసే గురించి చూద్దాం. కీర్తనల పుస్తకం 106వ అధ్యాయం 23వ వాక్యం చూస్తే, 106వ కీర్తన 23. అప్పుడు ఆయన నేను వారిని నశింపచేసేదనని, అప్పుడు ఆయన నేను వారిని నాశనం చేస్తాను అని అన్నాడు. అయితే ఆయన వారిని నశింపచేయకుండా 106 కీర్తన 23 తమ్ముడు. ఆయన కోపం చల్లార్చుట, ఆయన కోపాన్ని చల్లార్చటానికై ఆయన ఏర్పరచుకున్న మోషే ఆయన సన్నిధిని నిలిచి దేవుని సన్నిధిలో నిలబడి అడ్డుపడిపోయాడు. కాన్సెప్ట్ మీకు తెలుసు కదా. ప్రజలు విగ్రహారాధికులు అయిపోయారు. ఇజ్రాయిలీలే దూడబొమ్మనోడు చేసుకుని ఆరాధిస్తూ ఉన్నారు. మోషే అన్నవాడు ఏమైపోయాడో మాకు తెలియదు, కనపట్లేదు, కొండ మీదకి వెళ్ళాడు, ఇంకా రాలేదు. ఈ లోపల అహరోన్తో కలిసి ప్రజలు విగ్రహారాధన విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారు. కొండ దిగొచ్చాడు మోషే. దేవుడు అంటాడు, నేను వీళ్ళని నాశనం చేస్తాను. మోషే అంటాడు, ప్రభా, అవసరమైతే నా పేరు జీవగ్రంథాల నుంచి తీసే కానీ వీళ్ళ మాత్రం నువ్వు ఏం చేయొద్దయ్యా. దేవుని సన్నిధిలో అడ్డుపడిపోయాడు. అంటే దేశం మీద ఉన్న భారం, ప్రజల మీద ఉన్న భారం. దేవుని బిడ్డలకి ఎప్పుడు కూడా ఒక ప్రాంతం మీద ఒక వీధిలోనే ఉంటున్నావంటే ఆ వీధి మీద నీకు ఎంతో భారం రావాలి. ఒక ఊరిలో నువ్వు ఉంటున్నావంటే ఆ ఊరు రక్షణ కొరకు ఒక క్రైస్తవుడిగా నీ వంతుగా నువ్వు అడ్డుపడి నువ్వు చేయగలిగింది ఏమీ లేదు. వాళ్ళకి చెప్పిన వినలేని స్థితిలో ఉన్నారు కాబట్టి నువ్వు దేవుని సన్నిధిలో వాళ్ళ గురించి అడ్డుపడి ప్రార్థన చేస్తే వాళ్ళ జీవితాలు అద్భుతంగా మారుతాయి. ప్రార్థనకి అంత శక్తినిచ్చాడు దేవుడు. ఎన్నో సంఘటనలు. ఒక ప్రాంతాన్ని గురించి నేను విన్నానండి. ప్రతి సంవత్సరం ఆ ప్రాంతంలో భయంకరంగా, ప్రతి సంవత్సరం భయంకరంగా మనుషుల్ని ఖచ్చితంగా బలి చేస్తూ ఉంటారంట. హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, సో నీ వంతుగా ఆ ప్రాంతం యొక్క స్థితి భయంకరంగా, ప్రతిసారి ఏదో ఒక అల్లర్లు, గొడవలు జరుగుతూ ఉండేవంట. ప్రతిసారి అల్లర్లు, గొడవలు జరుగుతున్నప్పుడు రక్తపాతమే, నరుక్కోవడమే,
అలాంటి సంఘటనలు జరుగుతున్న ప్రాంతంలో దైవజనుడు మోకరించి ప్రార్థన చేసినట్టు, ప్రభా మా ప్రాంతం, మా ఏరియాలో ఇలాంటివి జరగటానికి వీరలేదు ప్రభా. ప్రతిసారి ఏదో ఒక సంఘటన జరుగుతుంది, ప్రజలు నిండు ప్రాణాలు బలైపోతున్నాయి. మా ప్రాంతం రక్షించబడాలి, మా ప్రాంతం కట్టబడాలి దేవా, ఈ నరఘోష ఆగిపోవాలయ్యా. చూడండి, కొన్ని పండుగలు జరుగుతూ ఉంటాయి. కొన్ని జరుగుతున్నప్పుడు అక్కడ చాలా ప్రమాదాలు కూడా, ప్రజలు అనవసరంగా బలైపోతుంటారు. ఒకరి మీద ఒకరి కక్షలు, ప్రాణాలు నిజంగానే చంపేసుకుంటున్న సందర్భాలు జరుగుతున్నాయి. అయితే నీ క్రైస్తవుడిగా నీ భారం ఏంటంటే ఖచ్చితంగా ప్రార్థన చేయాలి. ఆ ప్రాంతంలో ఆ దైవజనుడు చేసిన ప్రార్థన వల్ల ఆశ్చర్యం, ఆ సంవత్సరం అస్సలు అవి జరిగి అలాగ జరిగివే ఆగిపోయినాయి అంట. ఆ సంవత్సరం అసలు చరిత్రలోనే వాళ్ళకి ఆశ్చర్యం. ఎప్పుడు ఎవ్రీ ఇయర్ జరుగుతుంది, ఈ సంవత్సరం ఎందుకు ఆగిపోయిందో వాళ్ళకి అర్థం కాలేదన్నమాట. సో మన ప్రాంతాల్లో ఇప్పటికీ కొన్ని జరుగుతున్నాయి, దానివల్ల ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఒక దైవజనుడిగా నా ప్రార్థన, యేసు నామములో మోషే లాంటి ప్రార్థన భారం యేసయ్య నీకు అనుగ్రహించునుగాక. ఇంకా మీకు చెప్తాను, దీంట్లో నేను కొంచెం క్రొత్త కోణంలో మనం ఆలోచిస్తే, అష్షూరు రాజు దేవుని ప్రజల్ని, దైవజనుడైన హిజ్కియాని ఎట్లా మాట్లాడుతున్నాడో తెలుసా అండి? ఒక మాటలో చెప్పాలంటే, హిజ్కియా దేవుని సందులో దేవుని మందిరం, రాజైన వెంటనే దేవుని మందిరాన్ని బాగు చేసిన పనులు, ఎంతో మంచి దైవ కార్యాలంటే ఆసక్తి హిజ్కియా రాజుకి. ఇలాంటి మీరు హిజ్కియాని నమ్ముకున్నారు, దేవుణ్ణి నమ్ముకున్నారు మీరని అష్షూరు రాజు సన్హెరీబ్ భయంకరంగా పేలాపని పేలుతూ ఉన్నాడు. నా చేతిలోంచి మిమ్మల్ని విడిపించేవాడు లేడో, అసలు నేనేంటో తెలుసా, నా రేంజ్ ఏంటో తెలుసని ఎలా పడితే అలా మాట్లాడుతున్నాడు అష్షూరు రాజు. ఒక లెటర్ కూడా రాసి పంపించాడు హిజ్కియాకి. జరిగిన సంఘటన ఏంటో తెలుసా? హిజ్కియా ఆ అష్షూరు పంపించిన పత్రిక, ఆ ఉత్తరాన్ని తీసుకెళ్ళి రాజయ్యుండు కూడా దేవుని మందిరాలలో పరిచి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. జరిగిన సంఘటన ఏంటో తెలుసా? ఒక్క రాత్రి దేవుడు దేవదూతను పంపించి 180,000 మంది శత్రువుల్ని హతమార్చేశాడు. అష్షూరు రాజు ఎలా చనిపోయాడో తెలుసా? దైవ కార్యానికి వ్యతిరేకంగా మాట్లాడిన వ్యక్తి, దేవుని ప్రజల్ని దూషించిన వ్యక్తి, అతని కడుపును పుట్టిన తన కుమారులే ఆ తండ్రిని చంపేసినట్లుగా లేఖనాల్లో మనం చూస్తాం. ప్రార్థన శక్తివంతమైంది. వ్యతిరేకంగా ఉన్నారనుకో వాళ్ళు, దేవుడు క్రియ చేస్తాడు. నువ్వు చేయవలసింది ఏంటంటే ప్రార్థన చేయటమే. చూద్దాం, లేఖనాల్లో చూద్దాం. రాజుల 2వ పుస్తకం 19వ అధ్యాయంలోకి రండి. 14వ వచనం, 35, 36 వచనాలు కూడా చదువుదాం. రాజుల 2వ పుస్తకం చేతిలో నుండి 19వ అధ్యాయం 14వ వాక్యం. హిజ్కియా దూతల చేతిలో నుండి ఆ ఉత్తరం తీసుకుని చదివి యెహోవా మందిరంలోకి పోయి, యెహోవా మందిరంలోనికి వెళ్ళి యెహోవా సన్నిధిని దాన్ని విప్పి ప్రార్థన చేయటం మొదలు పెట్టాడు. 35, 36 వచనాలు చూస్తే, ఆ రాత్రి యెహోవా దూత బయలుదేరి అష్షూరు వారి దండు వేటలో చొచ్చి 180,000 మందిని హతం చేసింది. ఉదయం జనులు లేచి చూడగా వారందరూ మృతి కళేబరములై ఉండిరి. 36 అష్షూరు రాజైన సన్హెరీబు తిరిగిపోయి నినేవే పట్టణమునకు వచ్చి నివసించిన తరువాత అతడు నిస్రోకు అను తన దేవత మందిరం మొక్కుచుండగా అతని కుమారులైన అద్రెమెలెకును షరేజెరును ఖడ్గంతో అతని చంపి అరారతు దేశంలోనికి తప్పించుకుని పోయి. వ్యతిరేకంగా మాట్లాడితే ప్రభు చూసుకుంటాడు. తన కడుపును పుట్టినోళ్లే తను చంపేసిన స్థాయి వచ్చేసింది వాళ్ళకి. సో మనం చేయవలసింది ప్రార్థనే. కొంతమంది చెప్తూ ఉంటారు, మా ఏరియాలో నుండి అస్సలే వ్యతిరేకత అండి అని మాట్లాడుతుంటారు. వ్యతిరేకత ఉండేవండి, వాళ్ళకి ఎలాగ ప్రభు చెప్పాలో అలాగ చెప్తూ ఉంటాడు.
నీ వంతుగా నువ్వు చేయవలసింది ఏంటంటే ఆ వ్యతిరేకత మధ్యలోనే నువ్వు ప్రార్థన చేయి అంతే. ప్రార్థన చేస్తే ఏదైనా దేవుడు చేయడానికి శక్తి సామర్థ్యతలు ఆయనకు ఉన్నాయి. ప్రార్థన పరిస్థితుల్ని మార్చేసే శక్తి ఆయనకు ఇచ్చాడు. కాబట్టి ప్రభుత్వాన్ని తృణీకరించకండి, దూషించకండి. నీ వంతుగా నీవు ప్రార్థన చేయటం మొదలుపెట్టు, ఆయన కార్యాలు ఆయన మొదలు పెడతాడు. యేసు నామములో అలాగూ జరుగునుగాక. ఓకే, చివరిగా మూడవది, ప్రభుత్వం నిరాకరించకుండా ఏం చేయాలి మనం అంటే, దానియేలు పుస్తకం 6వ అధ్యాయం 28వ వాక్య భాగాన్ని చూద్దాం. దానియేలు ప్రవచన పుస్తకం 6వ అధ్యాయం 28వ వాక్య భాగం. ఈ దానియేలు దర్యావేషు ప్రభుత్వ ఏ దానియేలు ఈ దానియేలు దర్యావేషు ప్రభుత్వ కాలమందు, కోరేషు రాజు ప్రభుత్వ కాలమందు వర్ధిల్లుతూ వచ్చాడు. గుడ్. చివరి మాట, వర్ధిల్లాలి. సో ప్రభుత్వాన్ని నువ్వు నిరాకరించొద్దు. నువ్వు చేయవలసింది ఏంటి తెలుసా? వర్ధిల్లుతూనే ఉండాలి. ఈ దానియేలు గ్రంథంలో ఉన్న దానియేలు గురించి రాయబడి ఉంది. మీ ఊరిలో ఉన్న దానియేలు కాదమ్మా అన్న, బైబిల్ గ్రంథంలో ఉన్న దానియేలు. అలాంటి దానియేలు వల్ల మీరుంటే బాగుంటుంది. కోరేషు ప్రభుత్వంలో వర్ధిల్లాడు, దర్యావేషు ప్రభుత్వంలో కూడా వర్ధిల్లాడు. కొంతమంది అంటారు, ఆ ప్రభుత్వం వస్తేనండి మాకు రోడ్లు వేస్తారండి, ఆ ప్రభుత్వం వస్తేనండి మాకు పథకాలు వస్తాయండి, ఆ ప్రభుత్వం వస్తేనండి లోన్, ఎన్నో చెప్తా ఉంటారు. ఈ ప్రభుత్వం వస్తేనండి ఇలా చెప్తాను. నేను అంటాను, ఏ ప్రభుత్వం అయినా రానివ్వండి, వాళ్ళని మనం తృణీకరించాల్సిన పని లేదు. చేయవలసిన పని ఏమిటంటే వర్ధిల్లుతూనే ఉండాలి, మనం డెవలప్ అవుతూనే ఉండాలి. ప్రభుత్వాల వల్ల మన అభివృద్ధి ఎవరు ఆపలేరు. దేవుడే కదా ఒక వ్యక్తికి అభివృద్ధినిచ్చేది. ఆ మధ్యకాలంలో మీరు చాలా ఆలోచిస్తున్నారు కాబట్టి మీకు అర్థవంతంగా చెప్తాను. ఆ మధ్యకాలంలో ప్రభుత్వ పరిపాలన జరుగుతున్నప్పుడు పాస్టర్లకి జీతాలు ఇస్తామని ఒక అనౌన్స్మెంట్ కానివ్వండి, లేకపోతే న్యూస్ కానివ్వండి, ప్రకటన కానీ జరిగింది గత కాలాల్లో. అప్పుడు నా దగ్గరికి కొంతమంది దేవుని బిడలే కూడా వచ్చి, పాస్టర్ గారండి అన్నా జీతాలు వస్తానండి బాబానా, అప్లై చేసుకోండి అన్నారు. నేనన్నాను, అస్సలు నేను అలా చేయకూడదు. నన్ను పోషించేది దేవుడు. ఏలియా కేరీతు వాగు దగ్గర ఉన్నాడు కదా, ఆ దేశాన్ని పరిపాలించే రాజుగారు ఉన్నాడు, ఆహాబు రాజు ఉన్నాడు. అక్కడికి వెళ్ళొచ్చు కదా, వెళ్ళలేదు కదా ఏలియా. వాగు దగ్గరే ఉన్నాడు. వాగు దగ్గర దేవుడు కాకుల్ని పంపించాడు కదా, ఆయన పోషించాడు కదా. సారేపతి విధవరాల దగ్గరికి వెళ్ళి అక్కడ పోషించాడు కదా. నన్ను పిలిచింది ఆయన కాబట్టి నేనైతే ఆ అప్లికేషన్ పెట్టను, పొరపాటును కూడా అలా అందులో నేను ఇన్వాల్వ్ అవును. ప్రభుత్వాల కోసం ప్రార్థన చేస్తాం కానీ వాళ్ళ దగ్గర నుంచి ఏదో సపోర్ట్ తీసుకోకూడదు. మేము దేవుడు మమ్మల్ని పోషించేది, దేవుని బిడలు మమ్మల్ని దైవికంగా గౌరవించే దేవుని బిడ్డలు ఉన్నారు. వారు దేవుని పరిచర్యకి ఎప్పుడు సహకారులుగా ఉంటారు. అంతేగాని మేము అలా చేయకూడదు తల్లి. అలా కాదండి పాస్టర్, దేనికైనా ఉపయోగపడతాయి కదండి. దేనికి ఉపయోగపడతాయమ్మా? ఆయన ఇప్పుడు వచ్చి ఈ పథకాన్ని మొదలు పెట్టారేమో కానీ, మరి నేను సేవకు వచ్చి 10 సంవత్సరాలు అయి ఉంటుంది. అప్పటి నుంచి పోషించింది ఎవరు? దేవుడు కదా. అస్సలు అటువైపు మేము వెళ్ళలే. దానియేలు చూడండి, ప్రభుత్వాలు దర్యావేషు ప్రభుత్వ కాలం ఉంది, కోరేషు ఏ ప్రభుత్వాలు మారిపోయినా తన అభివృద్ధి మాత్రం ఆగలేదండి. క్రైస్తవుడు ఎప్పుడు కూడా ఈ ప్రభుత్వం వస్తే మనకేదో జరుగుతుంది, ఆ ప్రభుత్వం వస్తే మనకేదో జరుగుతుంది, మా కుటుంబస్తులండి వాళ్ళు, మా బంధువులండి, ఆయనే ఎమ్మెల్యే అండి బాబు, ఓకే అవ్వచ్చు, అలా ఏదో జరుగుతుందని అనుకోవద్దు. నేనంటాను, నీ అభివృద్ధిని ఎవరు ఆపలేరు. దేవుడు నిన్ను అభివృద్ధి చేయాలనుకుంటే నువ్వు వర్ధిల్లుతూనే ఉంటావు. నీ అభివృద్ధిని ఎవరు ఆపటం ఎవరి తరం కాదు అది. అసలు దానియేలు యొక్క ఆత్మీయ జీవితం చూడండి. నాకు అందుకే దానియేలు గ్రంథం చదువుతున్నప్పుడల్లా ఆహార విషయంలో కూడా ఎంత జాగ్రత్త తీసుకున్నాడు ఆయన. దానియేలు జీవితాన్ని మనం ఆలోచిస్తూ ఉంటుంటే దేవుడు మాట్లాడుతున్నాడు, నువ్వు బహుప్రియుడవయ్యా,
నీ ప్రార్థన నాకు వినబడ్డది. ఇంకా ఒక మాట చెప్పనా, ఒక జీవం కూడా వచ్చింది. ఏంటది జీవం? 30 రోజుల వరకు ఎవ్వరూ ఏ దేవుడికి ప్రార్థన చేయకూడదు. అలాంటి జీవం వచ్చినా కూడా దానియేలైతే ప్రార్థన ఆపలేదు కదా. తన అభివృద్ధికి కారణాలు ఎన్నో ఉన్నాయి, ప్రార్థన ఆయన ఆపలేదు అసలు. యెరూషలేము తట్టు అలాగూ చేతులు చాపి కిటికీల వైపు అలా చేతులు చాపి ప్రార్థిస్తూనే ఉన్నాడు. ఈరోజు దేవుని బిడ్డలు, మీరు ఆధ్యాత్మికమైన విషయాలు ఎదుగుతున్న వారు, మీ అభివృద్ధి అనేకులకి తేటగా కనబడాలి. నేను ఆశిస్తాను, కొన్ని ప్రభుత్వాలు వచ్చినప్పుడు రకరకాల జీవో ఎన్నో ప్రవేశపెట్టవచ్చు, వస్తాయి, రకరకాలు వస్తాయి. వచ్చినా నువ్వు చేయవలసింది ఏంటంటే, నువ్వు ప్రార్థన చేయడం మాత్రం మానకూడదు, నీ ప్రార్థన ఆపకూడదు. రహస్యమందు చూస్తున్న దేవుడు నీ అభివృద్ధినిచ్చేది దేవుడు కాబట్టి, ప్రభుత్వాలు అలాగా ఉన్నా నీ అభివృద్ధి మాత్రం అలాగా ఎదుగుతూనే ఉండాలి, ఆధ్యాత్మికంగా బలపడుతూనే ఉండాలి. సేవకుడిగా మేము నేర్చుకున్నది అదే, సేవకులుగా మాకు దైవజనులు నేర్పించింది అదే. నాన్న, ఏ ప్రభుత్వమైనా వస్తుంది, అధికారులు ఎవరైనా మారుతారు, ఎన్నో జరుగుతాయి, కానీ మన అభివృద్ధి మాత్రం ఆగకూడదు. మన అభివృద్ధి అందరికీ తేటగా కనబడుతూనే ఉండాలి. దావీదు అంతకంతకు వర్ధిల్లుతూ ప్రబలినట్లుగా ఆశీర్వదించబడిన స్థాయిలోకి మనం రావాలి. మన ప్రార్థన ఆపకూడదు, మన పరిశుద్ధ జీవితం ఇంకా అధికం కావాలి. గమ్మత్తు చెప్పన, ఆశ్చర్యం చెప్పన, షడ్రక్ మేషక్ అబేద్నెగోలు దేవుని కోసం అలా నిలబడినందుకే కదా వీరి దేవుడే పూచార్హుడు, వీరి దేవుడే పూచారుడు అనేటట్లుగా రాజుకి దైవ భయం కలిగింది. దానియేలు అనుదినము సేవిస్తున్న దేవుడు ఈ అగ్నిగుండంలోంచి కూడా తప్పించడానికి సమర్థుడని దానియేలు ప్రభునందు భక్తి కలిగి నిర్దోషిగా నిలబడినందుకే కదా సింహాల బోన్లో వేసేసిన దానియేలుకి మాత్రం కలవరం లేదు, కానీ రాజు మాత్రం పొద్దున్నే సింహాల బోన్లోకి దగ్గరికి వెళ్ళిపోయి సోతా ఉన్నాడు, ఏం జరుగుతుందని. ఆయనకి రాత్రి నిద్ర అట్టట్లేదు, టెన్షను. నిజంగానంతే, నీ భక్తి ద్వారానే అభివృద్ధి అనేది కలుగుతుంది. నీవు వర్ధిల్లుతూనే ఉండాలి. ప్రభుత్వం ఏదో చేస్తుంది, ఏదో పథకాలు ఇస్తుంది, ఏదో జరుగుతుంది అని అనుకోవద్దు. సేవ పరిచయం చేస్తున్న వాళ్ళు ఎప్పుడు కూడా, ప్రభుత్వాలు ఎవరైనా మారవచ్చు, ఏదైనా జరగవచ్చు, వాళ్ళని గౌరవిద్దాం. మనం మాత్రం వర్ధిల్లుతూనే భక్తిలో వర్ధిల్లాలి. ప్రియుడా, ఆ మాట చదువుదాం, ఒక చక్కని మాట. యోహాను పత్రికలో ఈ మాట రాస్తారు. యోహాను 2వ పత్రికలో ఈ మాట రాస్తుంది, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లునొచ్చున్న ప్రకారము. 3వ పత్రిక, యోహాను 3వ పత్రిక 1వ అధ్యాయం 2వ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయాల్లో వర్ధిల్లుతూ సౌఖ్యంగా ఉండాలి. చాలు. ప్రియుడా నీ ఆత్మ దానియేలు ఆత్మీయంగా వర్ధిల్లాడు గనుక ప్రభుత్వాలు ఏమైపోయినా మారిపోయినా ఆయన అభివృద్ధి మాత్రం ఎవ్వరూ ఆపలేకపోయారు. ఈరోజు ఆత్మీయుడైన నీవు ఎప్పుడు ఆత్మీయ విషయాల్లో వర్ధిల్లాలి. జీవాలు వచ్చినా, పథకాలు మారిపోయినా, ఎలాంటి కండిషన్స్ వచ్చేసినా వాళ్ళు మాత్రం ప్రార్థన ఆపలేదు. మధ్యకాలంలో ఎవరో చెప్తే విన్నానండి, నాగాలాండ్ గురించి ఓ సందర్భం. మొన్నే ఒక ఆయన చెప్తూ నాగాలాండ్ గురించి మాట్లాడుతూ అన్న, విశ్లన్న, నాగాలాండ్ అనే ప్రాంతం ఒకప్పుడు అస్సలు దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు ప్రారంభ పరిస్థితులే లేని వారుగా ఉన్నారు. అక్కడ నాగాలాండ్కి సువార్త ఎలా వెళ్ళింది తెలుసా? ఈ ప్రాంతం నుంచి ఆ ప్రాంతానికి వెళ్ళాలంటే బ్రిడ్జి ఉందంట మధ్యలో. ఒక ఆయన ఆ బ్రిడ్జి నిర్మాణం కొరకే ప్రయాసపడ్డాడు. ఆ బ్రిడ్జి నుంచి యువతల నుంచి అవతల పక్క వెళ్ళి సువార్త ఒక్కరి ద్వారా వెళ్ళిందండి సువార్త నాగాలాండ్కి. అంతే, ఇప్పుడు టోటల్గా పూర్తిగా క్రైస్తవ ప్రాంతంగా మారిపోయింది. ఆత్మీయులైన మీరు దానియేలు గ్రంథంలో వచ్చిన ఆ ఉజ్జీవం రావాలి. వీరు దేవుడే పూచార్హుడు, ఎస్తేరు గ్రంథంలో వచ్చిన ఉజ్జీవం రావాలి.
యూదా మతాన్ని అనేకులు అవలంబించారు. ఆ అనుభవాలు మన దేశంలో రావాలి. దేశ ప్రజలందరికీ దైవ భయం రావాలి. అలా రావాలంటే నువ్వు వర్ధిల్లుతూ ఉండాలి. ఆత్మీయ విషయాల్లో వర్ధిల్లు. భౌతికంగా డెవలప్మెంట్ బాగుంది, ఆత్మీయ విషయాల్లో కూడా వర్ధిల్లుతూ ఉండాలి. చక్కగా టైం టు టైం ప్రార్థన, వాక్య ధ్యానం, ప్రార్థన జీవితం, పరిశుద్ధ జీవితం, దైవ కార్యాల్లో నువ్వు ఎప్పుడు పాలిభాగస్తుడిగా ఉండాలి. అలా ఉంటే ప్రభుత్వాలు ఏమైనా మారిన, ప్రజల్లో ఎలాంటి స్థితిగతులు వచ్చినా నీవు మాత్రం వర్ధిల్లుతూనే ఉంటావు. యేసు నామములో అట్టి కార్యములు ప్రభు జరిగించాలి. ఒక మాట చదివిస్తే ప్రార్థనలోకి వెళదాం. దినవృత్తాంతాల 2వ పుస్తకంలో ఒక చక్కని మాట ఉంది. దినవృత్తాంతాల 2వ పుస్తకం 20వ అధ్యాయంలోకి వస్తే అక్కడ రాయబడిన ఒక మాట చదివించి ఆ ప్రార్థన చేస్తాను. 29వ వచనం, దినవృత్తాంతాల 2వ పుస్తకం 20వ అధ్యాయం 29వ వచనం. ఇశ్రాయేలీయుల శత్రువులతో యెహోవా యుద్ధం చేశాడు. శత్రువులతో యుద్ధం చేశాడు గనుక దేశముల రాజ్యముల వారందరూ వినగా దేవుని భయం వాళ్ళందరి మీదకి వచ్చింది. ఒకసారి అందరూ ఆమేనని చెప్పండి. మన దేశంలో కూడా దేవుని భయం ప్రజల్లోకి రావాలి. అంటే దానియేలులాగా నువ్వు నిలబడితే చాలు. ఇక్కడ 3 రాజులు దండెత్తొచ్చారు యెహోషాపాతు మీదకి. యెహోషాపాతు చేసింది ఏంటి? పాడే వాళ్ళని ఒక టీం రెడీ చేసి యుద్ధానికి కత్తులేం తీసుకెళ్ళలేదు. పాటలతో స్తుతిస్తూ ఉండగా వచ్చిన శత్రువులు హతులైపోయినప్పుడు దేశం మీదకి దైవ భయం వచ్చింది. నేటి దినాల్లో యెహోవాయే దేవుడని ప్రజలు కేకలు వేయాలి. దానియేలు దేవుడే పూజార్హుడు అనేటట్లుగా ఆ ఉద్యమం ఎలా వచ్చిందో మన దేశంలో అలాంటి ఉద్యమం రావాలి. అందుకొరకు నువ్వు ఒక దానియేలుగా మారాలి. పరిశుద్ధాత్ముడు ఇలాంటి కార్యములు చేసి సాక్షిగా నిలబెట్టునుగాక. ఆమేన్. నేను ముగిస్తూ ఉన్నాను. ఈరోజు అటువలే వీరు ప్రభుత్వాన్ని నిరాకరిస్తున్నారు. ఒక క్రైస్తవుడిగా నీవు ఎప్పుడు ప్రభుత్వాన్ని నిరాకరించకూడదు. ప్రభుత్వాలు, అధికారాలు దేవుని వల్ల నియమించబడ్డాయి. మరి ఏం చేయాలి నిరాకరించుకున్నంటే 3 మాటలు చెప్పాను ముచ్చటగా. 1, ఆ ప్రభుత్వ అధికారానికి నువ్వు లోబడాలి. 2, ప్రభుత్వ అధికారుల కోసం ప్రార్థన చేయాలి. 3వది, వర్ధిల్లుతూ ఉండాలి. ఈ మాటలు దేవుడు మన వెనుకల్లో దీవించునుగాక. ఆయన రాకడి కొరకు మనల్ని సిద్ధపరచునుగాక. అందరూ మోకరించండి. ఒక చిన్న ప్రార్థన చేసుకుని ఈ కుడికను మనం ముగించుకోబోతున్నాం. ఆ విత్తబడిన వాక్యం మనలో ఫలించినట్లుగా స్తోత్రం 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 అని చెప్తారు అందరూ. స్తోత్రం 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 గట్టిగా స్తోత్రాలు 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 స్తోత్రం అని చెప్దాం అందరూ. హల్లెలూయా హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం, అందరూ అడుగుదాం. ప్రభువా, మీరు ఇచ్చిన ఉపదేశం కొరకు వందనాలయ్యా. మేము కళల ద్వారా అపవిత్రులు అవ్వకూడదు, శరీరాన్ని అపవిత్ర చేసుకోకూడదు, అలాగే ప్రభుత్వాన్ని నిరాకరించే స్థితి మాకు ఉండకూడదు నాయన. ప్రభుత్వ అధికారానికి మేము లోబడాలి నాయన అని ప్రార్థన చేసుకోండి. హల్లెలూయా హల్లెలూయా. ఇంకొంచెం తీర్మానాలతో స్తోత్రం స్తోత్రాలు చెప్పండి. ప్రభుత్వం కోసం ప్రార్థన చేయాలి. దేశ క్షేమమే మన క్షేమంగా మారాలి. హల్లెలూయా.